ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనమాట. ఐఓసిఎల్ నుంచి మనకి 475 ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ టెక్నీషియన్ అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోసం అయితే ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ అయింది. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఐఓసిఎల్ సదరన్ రీజన్ అంటే మార్కెటింగ్ డివిజన్కి సంబంధించి మన సదరన్ రీజన్ అంటే ఇక్కడ కొన్ని స్టేట్స్ అయితే ఉన్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఇది అవకాశం అనమాట. సో ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉండదు. మీరు గతంలో కనుక అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకోకుండా ఫ్రెషర్స్ అయ్యి ఉంటే కనుక ఇదైతే మీకు మంచి అవకాశము. ప్లస్ మీకు ఐఓసిఎల్లో మంచి స్టైఫండ్తో పాటు మంచి వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. 1 year అయితే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు నెల దాదాపుగా 15,000 దాకా అయితే మీకు ఈ యొక్క స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఫీజు కానీ ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి రాత పరీక్ష అయితే లేదనమాట. మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఆధారంగా అయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయటం జరుగుతుంది. ప్లస్ కింద అయితే మనకి స్ట్రీమ్ వైజ్ అలాగే స్టేట్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే కేటగిరీ వైజ్ కూడా ఉన్నాయన్నమాట వేకెన్సీస్. ప్లస్ ఇవైతే మనకి జాబ్స్ కాదనమాట, 1 year అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఫ్రెషర్స్కి మాత్రమే. మీరు కనుక గతంలో ఎటువంటి ట్రైనింగ్ తీసుకోకుండా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్కి ఇది మంచి అవకాశం అనమాట. ఇక్కడ స్టేట్ వైజ్ మనం చూసుకుంటే కనుక మన ఆంధ్ర, తెలంగాణకి సంబంధించి ట్రేడ్ అంటే ఐటీఐ వాళ్ళ కోసం అనమాట. అంటే ఐటీఐ ఫిట్టర్లో, ఎలక్ట్రీషియన్లో, అలాగే ఎలక్ట్రానిక్ మెకానిక్, అలాగే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిస్ట్ వీటిల్లో అయితే ఉన్నాయన్నమాట. ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో కూడా ఉన్నాయి. దాదాపుగా 50 దాకా ఉన్నాయన్నమాట ఈ వేకెన్సీస్ ఐటీఐ వాళ్ళకి సంబంధించి. ఇంకా డిప్లొమా హోల్డర్స్కి కూడాను దాదాపు ఒక 40 వేకెన్సీస్ దాకా ఆంధ్ర, తెలంగాణలో అయితే ఉన్నాయన్నమాట. ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ ఉన్నారో 3 years ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా చేసిన వాళ్ళు మెకానికల్లో, ఎలక్ట్రికల్లో, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్లో, అలాగే సివిల్లో, అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో, అలాగే ఎలక్ట్రానిక్స్లో ఈ యొక్క బ్రాంచెస్లో మీరు కనుక 3 years డిప్లొమా చేసి ఫ్రెషర్ అయ్యి ఉంటే కనుక మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మన ఆంధ్ర, తెలంగాణలో అయితే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, స్టైఫండ్ కూడా ఇస్తారని. అలాగే బీఏ, బీకామ్, బీఎస్సీ లాంటి ఈ యొక్క మామూలు జనరల్ గ్రాడ్యుయేట్స్ కూడాను ఆంధ్ర, తెలంగాణలో మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాదాపు 100 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఆంధ్రాలో ఒక 50 ఉన్నాయి, అలాగే తెలంగాణలో ఒక 50 అయితే ఉన్నాయి అన్నమాట. వాళ్ళు కూడాను ఫ్రెషర్స్ అయ్యి ఉంటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకు ట్రేడ్ ఇందాక చెప్పినట్టుగా ఐటీఐ వాళ్ళ కోసం అనమాట. మీరు 10th పాటు 2 years ఫుల్ టైం రెగ్యులర్ ఐటీఐ చేసి అయితే ఉండి మీరు ఏ ట్రేడ్లో అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ట్రేడ్లో మీరు ఎన్సీబీటీ లేదంటే ఎస్సీబీటీ నుంచి 2 years అంటే 2 సంవత్సరాలు ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ అయితే ఐటీఐ చేస్తుంటే సరిపోతుంది. ఏ ట్రేడ్కి అప్లై చేయాలనుకుంటే ఆ ట్రేడ్కి సంబంధించి వాటిల్లో అయితే మీరు ఐటీఐ చేస్తుంటే సరిపోతుంది. ఇంకా కూడాను టెక్నీషియన్ అప్రెంటిస్ అనమాట. ఏదైతే బ్రాంచ్ ఉందో సపోజ్ మెకానికల్ అనుకుంటే దాంట్లో 3 years ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా అయితే చేసి అయితే ఉండాలన్నమాట. మినిమం అయితే 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45% సరిపోతుంది. జనరల్ క్యాండిడేట్స్కి ఏమో మినిమం అయితే 50% రావాలి. మిగతా వాళ్ళకైతే 45% అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇక రెగ్యులర్గా చేసిన వాళ్ళకి మాత్రమే అవకాశం అనమాట. డిస్టెన్స్లో కానీ ఇంకా కూడా మీరు ఓపెన్లో కానీ ఇంకా ఆన్లైన్ కోర్సెస్ ఏదైనా చేస్తుంటే వాళ్ళకి అవకాశం అయితే లేదనమాట. ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక డిప్లొమా వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో దాని హయ్యర్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళైతే సపోజ్ బీఈ బీటెక్ చేసిన వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదనమాట. ఓన్లీ డిప్లొమా వాళ్ళకి మాత్రమే ఇది అవకాశము. ఇంకా మన గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అయితే ఉందన్నమాట. ట్రేడ్ అప్రెంటిస్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వాటిల్లో మనకి బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ ఎవరైతే చేసి ఉన్నారో అంటే మనకి మినిమం 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కాలనీ కానీ 45% అయితే మినిమం సరిపోతుంది. ప్లస్ ఇక్కడ మనకి పార్ట్ టైం కానీ కరస్పాండెన్స్ అలాగే డిస్టెన్స్ లెర్నింగ్ వాళ్ళకి అవకాశం లేదని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో అది ఒకటి కొంచెం గుర్తుపెట్టుకొని వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి బీఈ అలాగే ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ సిఏ ఐసీడబ్ల్యూ ఇలాంటి హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై అయితే చేయకూడదు అనమాట. వాళ్ళకి అవకాశం అయితే లేదు. ఓన్లీ ఐటీఐ డిప్లొమా హోల్డర్స్ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఎం వాళ్ళకి మాత్రమే ఈ యొక్క వేకెన్సీస్ అనమాట. 475 వేకెన్సీస్. ప్లస్ ఇంకా ఏజ్కి సంబంధించి మనకి మినిమం 18 నుంచి 24 years మధ్య అయితే ఉండాలన్నమాట. 31st August 2025 కట్ ఆఫ్ డేట్. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే కనుక 29 సంవత్సరాలు, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి అయితే కనుక 27 సంవత్సరాల దాకా వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంటుంది.
ప్లస్ అలాగే మీరు చూసుకుంటే కనుక దేర్ విల్ బి నో రిటర్న్ టెస్ట్, అలాగే నో ఇంటర్వ్యూ అనమాట. మీకు ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఎటువంటి రాత పరీక్ష కానీ ఏమీ లేదనమాట. కేవలం మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే క్యాండిడేట్స్ని కాల్ చేయటం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ అనమాట ఏంటంటే ఐటీఐ చదివిన వాళ్ళకైతే కనుక ఈ 31 ఆగస్టు 2025 నుంచి బ్యాక్కి వెళ్తే 5 ఇయర్స్ లాస్ట్ 5 ఇయర్స్ పాస్ అవుట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారనమాట. అలాగే ఇక డిప్లొమా హోల్డర్స్ తర్వాత గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో డిగ్రీ చదువుకున్న వాళ్ళు బీఏ బీకామ్ బీఎస్సీ వాళ్ళు 4 ఇయర్స్ అనమాట. అంటే ఇప్పటి నుంచి చూసుకుంటే మన వెనక్కి వెళ్తే 4 ఇయర్స్ అంటే 2025, 24, 23, 22 నుంచి ఇప్పటి వరకు వాళ్ళందరూ ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా కూడాను ఈ ఐటీఐ వాళ్ళైతే ఇంకా లాస్ట్ 5 ఇయర్స్ అనమాట. అంటే 2021 నుంచి 21, 22, 23, 24, 25 ఆ 5 ఇయర్స్ పాస్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెషర్స్ అనమాట. గతంలో ఎటువంటి ట్రైనింగ్ తీసుకోకుండా ఫ్రెషర్స్ అయిన వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఐటీఐ చేసిన వాళ్ళు అయితే కనుక ఈ యొక్క న్యాప్స్ ఏదైతే ఉందో దాంట్లో 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేసుకోవాలి కంపల్సరీగా అనమాట. న్యాప్స్లోకి వెళ్ళిపోయి కంప్లీట్ 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకుంటే ఈజీగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు కనుక గతంలో ఈ యొక్క ఎన్రోల్మెంట్ లేకపోతే న్యాప్స్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం ఒక వీడియో అయితే చేసామన్నమాట. న్యాప్స్లో 100% ప్రొఫైల్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలనే దానికి అది చూసుకొని మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేదనమాట. మీరు న్యాప్స్లో కానీ న్యాప్స్లో అప్లై చేసుకోవడానికి కానీ రిజిస్టర్ చేసుకోవడానికి ఎటువంటి ఫీజు అయితే లేదు, 0 ఫీజు. అలాగే ఈ ఐఓసీఎల్కి అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఫీజు కానీ ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కానీ లేదనమాట. ఇంకా అలాగే చూసుకుంటే ఇక్కడ డిప్లొమా హోల్డర్స్ అలాగే గ్రాడ్యుయేట్స్ వచ్చేసరికి నాట్స్ పోర్టల్ అయితే కంపల్సరీగా మీరు రిజిస్టర్ అయిపోయి 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేసుకొని అప్లై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ వాళ్ళకు కూడాను నాట్స్లో ఏ విధంగా 2.0 వెర్షన్లో ఎన్రోల్ అవ్వాలనే దానికి ఒక వీడియో అయితే ఉంది మన దగ్గర. ఫ్రెండ్స్ మన దగ్గర వీడియో ఉంది అనమాట. నాట్స్ 2.0 ఎన్రోల్మెంట్ అనమాట. ఇప్పుడు డిప్లొమా హోల్డర్స్ అలాగే నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో బీఏ బీకామ్ బీఎస్సీ బీబీఎం చేసిన వాళ్ళు దీంట్లో ఎటువంటి ఫీజు లేకుండా 100% ప్రొఫైల్ ఎలా చేసుకోవాలి అనే దానికి. ప్లస్ అలాగే న్యాప్స్ రిజిస్ట్రేషన్ కూడా మన దగ్గర వీడియో ఉందన్నమాట. ఈ ఐటీఐ చేసిన వాళ్ళు ఫ్రీగా అయితే దీంట్లో 100% ప్రొఫైల్ కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మీరు నాట్స్లో 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లాగిన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఈ యొక్క నాట్స్ పోర్టల్లోకి వచ్చేస్తే స్టూడెంట్ లాగిన్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ స్టూడెంట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి 2 ఆప్షన్స్ వస్తాయి అనమాట. జనరల్ స్టూడెంట్ తీసుకోవాలి. తీసుకుంటే స్టూడెంట్ లాగిన్ అని ఉంటుంది అనమాట. ఈ బటన్ తీసుకొని ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనమాట. మీరు రిజిస్టర్ అయినప్పుడు ఎటువంటి మీకు ఒక పాస్వర్డ్ వచ్చి ఉంటుంది. ఆ పాస్వర్డ్ ద్వారా చేసుకో. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ మనకి ఫర్గాట్ పాస్వర్డ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ లాగిన్ అయిపోతే మీకు ఇలా వస్తుంది అనమాట డాష్ బోర్డ్ నాట్స్లో. ఇక మీరు అంతకుముందు గతంలో దేనికైనా అప్లై చేస్తుంటే అప్లైడ్ అగైనెస్ట్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంది, షార్ట్ లిస్ట్ వస్తుంది, మీరు దేనికైనా సెలెక్ట్ అయ్యారా, అలాగే ఎన్ని అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యి ఎన్ని ఇంటర్వ్యూ కాల్స్ మీకు వచ్చాయి అనేది ఇక్కడ మొత్తం ఫుల్ డేటా ఉంటుంది అనమాట. కిందకు వచ్చేసి ఇక్కడ ఏఐ అప్రెంటిస్ ఓపెనింగ్ ఉంటుంది, మనకి సంబంధించింది కాదు, ఈ వేకెన్సీస్కి సంబంధించి. అలాగే ఏఐ అప్రెంటిస్షిప్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు, అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎఫ్టీపీ ఉంది. ఇంకా కొంచెం కిందకు వచ్చేస్తే మనకు కావాల్సింది అప్లై అగైనెస్ట్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇది తీసుకోవాలి మనం. ఇక్కడ మనం అప్లై అగైనెస్ట్ వేకెన్సీస్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఒక సెర్చ్ బార్ ఉంటుంది. ఈ సెర్చ్ బార్లో ఫ్రెండ్స్ ఇప్పుడు అప్డేట్ అయిందనమాట. ఇది మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇక్కడ మీరు ఇండియన్ అని కొట్టాను నేను, వచ్చేసింది అనమాట. మీరు పూర్తిగానే టైప్ చేసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది మాత్రం టైప్ చేయాలన్నమాట ఈ సెర్చ్ బాక్స్లో. ఎక్కడంటే అప్లై అగైనెస్ట్ అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీస్ నాట్స్లో. ఈ నాట్స్లో మనకి ఎవరు అప్లై చేయాలి అంటే బీకామ్ బీబీఏ బీబీఎం బీసీఏ స్టూడెంట్స్ ఫ్రమ్ సదరన్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఓన్లీ. ఇది 100 వేకెన్సీస్ ఉన్నది అనమాట. అలాగే డిప్లొమా హోల్డర్స్కి ఇంకా కూడాను ఇది ఎంట్రీ రాలేదనమాట. ఇప్పుడే అప్డేట్ అవుతున్నది. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది అది అప్లికేషన్ ప్రాసెస్. సో ఇక్కడ వ్యూ అనాలన్నమాట. మీరు వ్యూ అంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఇదంటే చెన్నై బేస్డ్ ఇదనమాట ఐఓసీఎల్ ఇది. కాకపోతే మన ట్రైనింగ్ అనేది మన ఆంధ్ర అలాగే ఈ యొక్క తెలంగాణ స్టేట్లో మాత్రమే ఇస్తారు మనకి. సో హైదరాబాద్ అలాగే విశాఖపట్నంలో ఎక్కడైతే వీళ్ళ యొక్క యూనిట్స్ ఉన్నాయో ఆంధ్ర తెలంగాణలో అక్కడైతే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ స్టైఫండ్ అనేది మనకి 11,500 రూపీస్ దాకా ఇచ్చారనమాట గ్రాడ్యుయేట్స్కి. డిప్లొమా హోల్డర్స్ కూడా కొంచెం అటు ఇటుగా ఉంటుంది, ఒక 10,000 ప్లస్సే ఉంటుంది అనమాట.
ప్లస్ దీనికి అప్లై చేయాలంటే సింపుల్గా ఇక్కడ అప్లై అనే బటన్ ఉంటుంది. అంటే మనం మీరు అప్లై చేసినట్టు అయిపోతుంది అనమాట. అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఫీజు ఏం లేదు. ప్లస్ నేనైతే అప్లై చేశాను అనమాట. నాకు అప్లైడ్ అని వచ్చింది, స్టేటస్ కూడా అప్లైడ్ అని వచ్చింది అనమాట. సో మీరు బీకామ్, బీబీఏ, బీసీఏ వాళ్ళు మీరు ఆల్రెడీ ఆ యొక్క NATSలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఎంటర్ చేసి ఉంటారు. ఐఓసీఎల్ వాళ్ళు ఈ యొక్క డేటా తీసుకొని దాన్ని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఏంటి అనేది అన్నీ కూడా. దాని ద్వారా మీకు తర్వాత ఈమెయిల్కి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష కానీ ఎటువంటి ఫీజు కానీ లేదనమాట. అలాగే ఇక్కడ మనకి డిప్లొమా హోల్డర్స్ కూడా ఇంకొక ఎంట్రీ వస్తుంది అనమాట. ఇక్కడ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా అప్లై అగైనెస్ట్ అడ్వర్టైజ్మెంట్లోనే అప్లై చేయాలి. ఇక్కడైతే ఇంకొక రో వస్తుంది అనమాట, లింక్. అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇక్కడ టెక్నీషియన్ అప్రెంటిస్ అని చెప్పేసి ఫర్ సదరన్ స్టేట్స్ ఓన్లీ ఎన్ని వేకెన్సీస్ ఉంటే అన్ని వేకెన్సీస్ వస్తాయి. ఇక్కడ డేట్ ఆఫ్ పబ్లిషింగ్ ఈ రోజే అనమాట, 8th August. 5th September అనేది లాస్ట్ డేట్ అనమాట మీరు అప్లై చేసుకోవడానికి. ఈ యొక్క పోర్టల్లో NATSలో వాళ్ళు కూడా ఇదే విధంగా వ్యూ చూసుకొని ఎంత స్టైఫెండ్ ఇస్తారు ఏంటి అనే డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని ఇక్కడ అప్లై అనే బటన్ మీద ప్రెస్ చేస్తే మీరు దానికి అప్లై చేసిన వాళ్ళు అయిపోతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనకి NAPS అంటే అప్రెంటిస్షిప్ india.gov.in అనేది ITA చేసిన వాళ్ళ కోసం పోర్టల్ అనమాట. ఇది ఇక్కడ లాగిన్ రిజిస్టర్ ఉంటుంది, క్యాండిడేట్ అని ఉంటుంది అనమాట. దీంట్లో ఇక్కడ తీసుకుంటే ఇక్కడ మీరు లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, క్యాప్చా ఎంటర్ చేయాలి, మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేస్తే మీరు లాగిన్ అవుతారు. ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు ఓటీపీ వస్తుంది అనమాట, 6 digit ఓటీపీ వస్తుంది. మొబైల్ ఈమెయిల్కి ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఫ్రెండ్స్ ఇది కూడా కొంచెం మనకి NAPS పోర్టల్ కొంచెం మార్చారు అనమాట, ఇంటర్ఫేస్ అంతా మార్చారు. ఇక్కడ చూసుకుంటే ఇది డాష్ బోర్డ్ అనమాట. మీరు లాగిన్ అయిపోతే ఇక్కడ కాంట్రాక్ట్స్ ఉంటాయి, అప్లికేషన్స్ మీరు ఎన్నిటికి అప్లై చేశారో, ఎన్ని మీకు ఇన్విటేషన్స్ వచ్చాయి అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ మీకు సెర్చ్ ఆపర్చునిటీస్ ఉంటుంది అనమాట, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడైతే ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదు అనమాట. అక్కడ మనకి నో ఆపర్చునిటీస్ ఫౌండ్ అని వస్తుంది. సో ఇది ఇవాళ ఈవినింగ్ లేకపోతే రేపు అయితే అప్డేట్ అయితే అవుతుంది. సో ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఒక లింక్ అయితే వస్తుంది అనమాట, వ్యూ అని వస్తుంది. చెక్ చేసుకొని అప్లై అంటే అప్లైకి దానికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు కానీ ఏమీ లేదు. ప్లస్ ఇక్కడ మీరు 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ట్యాబ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఈకేవైసీ చేయాలి, 100% కంప్లీట్ చేసుకోవాలి. అలాగే ప్రొఫైల్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, ఈమెయిల్ అన్నీ కనుక టిక్ ఆన్ వస్తే ఈ విధంగా 100% అయితే వస్తుంది. అప్పుడు మాత్రం మీరు ఈజీగా అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది. ప్లస్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ డాష్ బోర్డ్ కింద మై ఆపర్చునిటీస్ అనే ఒక ట్యాబ్, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇలా అన్నీ వస్తాయి అనమాట. రైట్ సైడ్ కింద మనకి ఒక సెర్చ్ ఇది ఉంది అనమాట. కింద సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర మీరు ఏం చేయాలంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అని చెన్నై అని ఇక్కడ టైప్ అయితే చేయాలి. ప్లస్ ఇదైతే రావడం లేదేమో, నేనైతే ట్రై చేస్తున్నాను మీకు చూపించే దానికోసం. అయితే ఇక్కడైతే ఇంకా అప్డేట్ అవ్వలేదు ఈ రోజుది. ఇలాగైతే వస్తుంది అనమాట మీకు IOCL ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చెన్నై అని వస్తుంది. పోస్టెడ్ ఎప్పుడు పోస్ట్ చేశారు అన్నీ వస్తాయి. వ్యూ డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు. అప్లై అంటే అప్లై చేయొచ్చు, ఇదనమాట ప్రాసెస్. అదేవిధంగా మీరు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చెన్నైకి అయితే అప్లై అయితే చేయాలి.